హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయాని. ఈరోజు నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా రొయ్యలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూరగాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, టమాటా, నిమ్మకాయ, బంగాళదుంపలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీ దినుసులు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం, కొద్దిగా పెరుగు, ఆయిల్, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని వాటిని కూడా మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను అందులోనే టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వాటర్ అన్నది బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాం, కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూద్దాం, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కదా. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మై వాచింగ్ వీడియో.